వీడి పేరు సాయి. వీడు ఒక పెద్ద షార్ట్ ఫిలిం డైరెక్టర్. కానీ ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిలిం తీసాడని మాత్రం నన్ను అడగండి ప్లీజ్. వీడి పేరు భరత్ అండి. వీడేంట్రా ఫోన్ చూసి నవ్వుతున్నాడు అనుకుంటున్నారా? మనోడు కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్. ఇదిగో ఇక్కడున్నాడే వీడే యశ్వంత్. వీడి గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు, కానీ చెప్తా. మనోడు లవ్లో ఉన్నాడు, ఫోన్లోనే కాపురం చేస్తుంటాడు. సింపుల్గా చెప్పాలంటే కమిటెడ్. ఇకపోతే లాస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. మురళి ఎక్కడరా? మురళి, మురళి. వీడికి ప్రపంచంలో నచ్చినవి రెండే రెండు. ఒకటి నిద్ర, ఇంకోటి మీకే అర్థం అవుతుంది చూడండి. వీళ్ళందరూ కలిసి తీసిందే ఈ వేస్ట్ ఫిలిం. సారీ ఈ షార్ట్ ఫిలిం. మనందరూ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామా? ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది, తర్వాత కాల్ చేస్తా. నేను నిజం చెప్తాను రా. నేను వెళ్ళి దీర్ఘ బడ్జెట్ వేసుకొచ్చేస్తా. నువ్వు పోయి ఇప్పుడు ట్రైనింగ్ లో హీరోలు అంటే బుక్ చేసుకొచ్చా. అంటే రా నమ్మరా? లేరా సార్ షార్ట్ ఫిల్మ్ చెప్తాడు నేను. నేను నిజంగా చెప్తాను రా, తీద్దాంరా. నమ్మండి రా, నిజం చెప్తున్నాను. లేకపోతే ఏందిరా ఎప్పుడు చూడు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అంటే కానీ ఒకసారి అన్న తీసినావా? ఒకసారి ఆలోచించుకో. అరే మనకు షార్ట్ ఫిల్మ్ తీద్దామా? సూపర్ రా, చేద్దాం. మనకు షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా. చేసేద్దాం. సరే కానీ ముందు స్టోరీ చెప్పు. నేను ఇంకా ఏం అనుకోలేదురా. వావ్ సూపర్ రా, టైటిల్ భయంకరంగా ఉన్నది. ముందు స్టోరీ చెప్పు. సీరియస్ గా నిజం చెప్తాను రా. ఈరోజు స్టోరీ రాసి రేపు తర్వాత తీద్దాం. ఇదంతా అయినట్టే. చెప్పు. రేపు మార్నింగ్ మనం ఖచ్చితంగా తీస్తున్నాం రా. ఓకేరా. ఈ ఎండ ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది? జోక్ చెప్పేదా? వద్దురా నాయనా ఎండ. సూపర్ స్టోరీ అనుకున్నాను రా, తీద్దామా? ఫస్ట్ స్టోరీ చెప్పు, అది సూపర్ కాదు తర్వాత చెప్తా. బాగుందిరా, సూపర్. స్టోరీ అంతా బాగుంది కానీ ఒకసారి స్క్రిప్ట్ ఇస్తే చూస్తాం. అడతానేరా, ముందుగానే ఎత్తుకొచ్చిన. ఇంత ఏంది రీజా, ఏమీ అర్థం కాలేదా? డైరెక్టర్ నేను, నాకు అర్థమైతే చాలు. అంతా ఓకే. ఎందుకంటే హీరో ఎవరు? ఇంకెవరు? మన యశ్వంత్ హీరో, నువ్వు వచ్చి కెమెరామెన్. మరి నేనా? నువ్వు నా అసిస్టెంట్ డైరెక్టర్ రా. సరే పోయింది. హీరోగా వాడు ఓకే, మళ్ళీ హీరోయిన్ ఎవరు? ఇంకెవరు? మన ప్రియనేరా. అంటే వస్తా మాటకు వచ్చేసినావా? లేదు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడాలి. వచ్చింది. అవును ప్రియ అప్పుడు అంటావా? ఏం అడిగి చూద్దాం పదా. సరే పదా. హాయ్ ప్రియా. హాయ్ ప్రియా. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? అదే లేదు ప్రియా, మేము ఒక షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం, దాంట్లో నువ్వు యాక్ట్ చేస్తావా? షార్ట్ ఫిల్మా? నేనా? నువ్వే చేస్తాను, కానీ నాదో కండిషన్. ఇంకేం ప్రియా, హీరోయిన్ అయిపోయినా యాపిల్ చూసే కదా, నేను చూసుకుంటాలే. ఉండరా. ఏంటి ప్రియా అది? నేను యాక్ట్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు. ఇంకెందుకు తీసేది, కెమెరా కనిపించకుండా చేద్దాంలే కానీ. ఓ అలా కూడా చేయొచ్చా? సరే ప్రియా, బాయ్. బాయ్. అవునమ్మా, ఇది అవసరం, ఇది మనకి పెట్టబోతుందా? అను అడిగి పిల్ల, సీత, సీలరా కాసి, ఇంకెవరు లేదురమ్మా. ఏమైందిరా? హీరోయిన్ ఒప్పుకోలేదురా. అయితే నాకు హీరోయిన్ లేదా? హీరోయిన్ లేకుండా చేస్తే ఏమవుతుంది? తీయచ్చు. రేపే స్టార్ట్ చేద్దాం. ఓకే చేద్దాం. ఓకే.
ఏంట్రా ఏం వెతుకుతున్నావు? అప్పటి నుంచి చూస్తుందంటే ఏం కనబడట్లేదే. రే అసిస్టెంట్, వీడికి ఏం కనబడలేదంటారా? వీడప్పుడు నిద్రపోయాడు చదువు కెమెరా ఇస్తే ఎట్టదా ఉంటుంది. ఏం కనిపించలేదా? ఏయ్ ముందు మూత తీరా మూదేవే. ఇదిరా సీను, ఈ లొకేషన్ సరిపోతుంది. సరే వాడిని ఒకసారి పిలు. ఓకే. రే మచ్చా రారాయట. ఒక్క నిమిషం రా. ఏ మళ్ళీ మాట్లాడుతూ రారాయట. సరే మళ్ళీ చేస్తా. ఏముందా మాట్లాడేస్తాడు ఫోన్లో. ఇదిరా సీను, ఓకేనా? సరే ఇప్పుడు ఈ సీన్ రా, నెక్స్ట్ ఈ సీను, ఆ తర్వాత ఈ సీను, ఓకేనా? ఓకే చేద్దాం. రే కెమెరా ఇక్కడ తెచ్చిపెట్టరా. ఏందో ఎండ్లో అనేది పెట్టేశారు. హీరోయిన్ కూడా లేదు. రా మచ్చా సీన్కి రెడీయా? ఏమచ్చా స్టైల్గా ఉన్నానా? హెయిర్ స్టైల్ బాగుందా? రే మచ్చా ఈ సినిమాలో నీకు బాధ క్యారెక్టర్ రా. ఆ హెయిర్ స్టైల్ ఏంది కొంచెం కొంచెం బాధగా పెట్టు. బాడీ లాంగ్వేజ్ మార్చు. ఓకే ఓకే సార్. ఎరా ఇప్పుడు నాకు కనిపిస్తుందా లేదా? ఓకే కనబడతాను. రే అసిస్టెంట్ రా. రే చూసిరా. ఇప్పుడే కదరా ఒక డ్రమ్ తాగినావు సామె. సరే ఈ సీన్ తీయిస్తాలే. ఓకే రోల్ కెమెరా యాక్షన్. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అర్థం కాల, అన్ని నేను చూసుకోవాల్సి వస్తుంది. అమ్మో వేసాలు. ఇదేమో దండయాత్రకు పోయి అలసిపోయినట్టు ఫీలింగ్ చూడు వీడికి. తీసిందేమో 10 నిమిషాలు సీను, దానికి వీడికి రెస్ట్ కావాలంట. లేరా బేకే. నెక్స్ట్ ఈ సీన్ రా. సలీం గడికి ఫోన్ చేయి, నెక్స్ట్ సీన్ వాడిదే. అదో చేస్తాను. హలో ఎక్కడ రా మచ్చా? నెక్స్ట్ సీన్ ఇది వచ్చే తొందరరా. ఓకే సలీం యాక్షన్ రెడీనా? ఓకే యాక్షన్. ఎరా అసిస్టెంట్, సీన్ సూపర్ గా వస్తుంది కదా? సీనాపాడ వాళ్ళు నిజంగా కొట్టుకొని వస్తున్నారు. రాపరా బాబు. ఓకే కట్ ఇట్, ప్యాకప్. అవునరా సినిమా తీసా, మరి ఎయిటింగ్ అలా? అవును ల్యాప్టాప్ ఎవరి దగ్గర ఉంది? కరెక్ట్ మురళి దగ్గర ఉంది ల్యాప్టాప్. చేస్తాడా? ఏముంది మనం చేయించేద్దాంలే గాని. ఓకే పద. ఈరోజు అద్భుతం జరగబోతుంది రే. వీడి నిద్రపోకుండా కూర్చొని ఉన్నాడు. హాయ్ రా. హాయ్. అదేరా మన షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. దాని ఎడిటింగ్ నువ్వే చేయాలా? రే ఏం మాట్లాడుతున్నావు? దానికి ఒక ముక్క రాదు దాని గురించి. చేస్తే వచ్చేస్తుంది. రే నాకు నిజంగా రాదురా. వచ్చేస్తుంది పోరా. అవునరా మనోడు ఎడిటింగ్ కంప్లీట్ చేస్తుంటాడంటవా? మనోడే కదా చేస్తుంటాడులే పద. ఏం చేస్తున్నాడు ఏమో. హాయ్ రా. హాయ్. హాయ్. వీడు మేలుకున్నాడు రీ. తింటాడా? అందుకే దొర కూర్చొని ఉన్నాడు లేచా. అయిపోయిందా రేటింగ్? హలో చూడండి. చెప్పు. రే రే. చూడరా. ఏరా నేను అందంగానే కనిపించలేదా? అంతా మన ఎడిటర్ పుణ్యవరా రే. రే నేనేం చేసినాను రా? ఊరికే మచ్చా జోక్ అంత. మూవీ పెద్ద అంటే నీ లెక్క. పర్వాలేదు, మిస్టేక్ వెళ్ళలేదు కదా? మిస్టేక్స్ ఏం లేవు, బానే ఉంది. అవును దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాంటావా? వద్దులేరా, నెక్స్ట్ టైం చూసుకుందాం. సరే అయితే. అందుకేరా నేను చెప్పింది హీరోయిన్ పెట్టమని. ఇదండి వీళ్ళ షార్ట్ ఫిల్మ్. దీన్ని వీళ్ళు పెద్దగా ఆలోచించి ఏం తీయలేదు. వీళ్ళ జీవితాల్లో ఏమేం జరుగుతున్నాయో అవే తీశారు. వీళ్ళు చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మన జీవితంలో ఏ విషయమైనా ఫెయిల్యూర్తోనే మొదలవుతుంది, కానీ మనం దాన్నంతా పట్టించుకోకుండా ట్రై చేస్తూనే ఉండాలి.
బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏంట్రా వర్షం ఇలా పడుతుంది? చాలా చలిగా ఉందిరా. అయితే హార్ట్గా ఒక జోక్ చెప్పనా? వద్దురా నాయనా, వర్షమే బెటర్. వర్షంలో కానీ వచ్చేసినాడు, మళ్ళీ ఏం స్టోరీ అంటాడో ఏమోరా. హాయ్ రా. హాయ్. రే సూపర్ స్టోరీ అనుకున్నా, తీద్దామా? తీసినావులే. ఏంట్రా? సూపర్ మచ్చా, తీసేద్దాం అంటున్నా. అవును, ఇంతకి స్టోరీ ఏమనుకున్నావు? హర్రర్ రా. అర్రరా